నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రాణ పెయిన్ క్లినిక్ నుంచి రాజ్ ఉన్నారు, స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచ్ వారు. అయితే ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడుకోబోయేది డయాబెటిక్ న్యూరోపతి గురించి. చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. అసలు డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి, ప్రాణాలో ఎటువంటి సొల్యూషన్ వీటికి ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు, వీటి గురించి తెలుసుకుందాం. హలో రాజ్. హాయ్ మ్యామ్. డయాబెటిక్ న్యూరోపతి గురించి మనం ఇవాళ మాట్లాడుకోవాలండి. చాలా క్వైరీస్ వచ్చాయి దీనిపైన. డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి అసలు పర్టికులర్ గా? బేసిక్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మేడం అరికాళ్ళలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు, ఒక రకంగా వాళ్ళకి నొప్పులు ఉంటాయి మేడం. ఎంత ఉంటాయంటే రాత్రంతా పడుకోలేరు, ఐస్ కాపడాలు పెట్టుకుంటారు, ఐస్ నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుంటారు, లిటరల్ గా నీళ్లు పోసుకుంటుంటారు. ఎందుకంటే అంత మంటలు ఉంటాయి. లిటరల్ గా మీరు ఒక కుంపటిచ్చి కుంపటి మీద నడవడం అంటే ఎలా ఉంటాయో వాళ్ళకి అంత లోపల అంత మంటలు ఉంటాయి మేడం. సీరియస్లీ? యా. అండ్ అసలుకి డయాబెటీస్ ఉంటే సరిగ్గా తినలేరు. ఏది తిందామన్నా ఎక్కడ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి అనుకోని క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది. రోజంతా నీరసంగా ఉంటారు. దీనికి తోడు సరిగ్గా పడుకోలేదు అనుకుందాం, ఎంత కూలి పని చేసినా శుభ్రంగా పడుకుంటే రికవరీ ఉంటుంది నెక్స్ట్ రోజు. అలాంటిది రాత్రంతా నిద్ర లేకపోతే నీరసంగా నెక్స్ట్ రోజు వాళ్ళ యాక్టివిటీస్ కూడా సరిగ్గా చేసుకోలేరు. అలాంటి చోట వీళ్ళకి ఇలాంటి సొల్యూషన్స్ ఉంటాయని కూడా వాళ్ళకి ఐడియా ఉండదు మేడం. జీవితాంతం అంటే 10-15 సంవత్సరాలు కూడా మంటలతో అలాగా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మందిని చూస్తాం. అంటే పర్టికులర్ గా కొన్ని సంవత్సరాలుగా డయాబెటీస్ ఉంటుంది చూసారా, వాళ్ళ బాధ అయితే అసలు చెప్పలేమండి. నరకం మేడం. అవును, చెప్పుకోలేరు కూడా. ఎవరిని అడగాలి, ఏం చెప్పాలి, వీటికి ఇదే అని చెప్పి చిన్న చిన్న చిట్కాలు ఏవో ఫాలో అయిపోతారు. అప్పటికప్పుడు రిలీఫ్ ఉన్నా గానీ మళ్ళీ అది కంటిన్యూ నెక్స్ట్ డేకి. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ కరెన్సీ మేడం. వాళ్ళకి తెలియాలి కదా ఇలాంటివి ఉంటాయనైనా కూడా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి వినపడే మాట ఏంటంటే డయాబెటీస్ వల్ల వస్తుందండి అరికాల్లో మంటలు, డయాబెటీస్ తగ్గితే కంట్రోల్లోకి వస్తే తగ్గిపోతుంది అంటారు. లేకపోతే B12 ఇంజెక్షన్లు, న్యూరోబయోన్ ఇంజెక్షన్లు, లేకపోతే B కాంప్లెక్స్ ఇంజెక్షన్లు, ఇంక ఇవైనా ఉంటాయి. లేకపోతే ఇంక తట్టుకోలేని మంటలు ఉంటాయి, పెయిన్ కిల్లర్లు, లేకపోతే పైన రాసుకోవడాలు, కాపడాలు లాంటివి ఉంటాయి. సో అసలు ఇది ఎందుకు వస్తుందో తెలుసుకుంటే మూల కారణాన్ని ఫిక్స్ చేస్తే వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్. కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా మేడం, అడుగులు సరిగ్గా పడ వాళ్ళకి ఫీట్ లో స్పర్శ ఉండదు. ఏమైనా గుచ్చుకున్నా కూడా వాళ్ళకి తెలియదు, రక్తాలు కారిపోతుంటాయి, పెద్ద గాయం అయిపోతుంది. అందరికి అవుతుంది కానీ అయ్యేంత వరకు వీళ్ళకి తెలియదు కదా. ఇక్కడ మేము ఇంటర్వెన్షన్స్ చేస్తాం మేడం. ఇంటర్వెన్షన్స్ అంటే మందులతో తగ్గేంత చిన్నది కాదు, సర్జరీ అంత పెద్దది కానప్పుడు మధ్యలో వి ఇంటర్వీన్. అండ్ వీఆర్ అన్ ఎక్స్క్లూజివ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. అంటే మేము పెయిన్ తప్పితే ఇంకా వేరే పనే చేయము ఇక్కడ. సో డయాబెటిక్ న్యూరోపతికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మేడం. జనాలు తెలియాలి ఇలాంటివి. ఓకే, మేము తప్పితే ఎవరు చేయరు కూడా. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ వీళ్ళకి ఈ కాళ్ళలో మంటలు, పోట్లు వచ్చేది ఎందుకంటే బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోతే. ఓకే, ప్రతి మనిషికి కూడా ఇప్పుడు నేను చేయి కదుపుతున్నాను, ఆకలేస్తుంది, మీతో మాట్లాడాలి, ఇలా మెడ తిప్పాలి, ఇలాంటి సిగ్నల్స్ అన్ని కూడా నరాల ద్వారా బ్రెయిన్ నుంచి వెళ్తూ ఉంటాయి చేతులకి, కాళ్ళకి. అలాంటిది లోవర్ లిమ్స్ అంటే మీ కాళ్ళకి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే దాని వల్ల మీకు హైపర్ స్టిమ్యులేషన్, హైపర్ సెన్సిటివిటీ లాంటిది అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఎప్పుడైతే మళ్ళీ రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయిందో కాళ్ళకి, మళ్ళీ వీళ్ళకి సెన్సేషన్ వస్తుంది, అడుగులు సరిగ్గా పడతాయి, వాకింగ్కి వెళ్ళొచ్చు, చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్, మంటలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఇక్కడ మేము ఇంటర్వెన్షన్ చేసి ఫస్ట్ మాకు కొన్ని స్టడీస్ కావాలి మేడం. అంటే చాలా మందికి డయాబెటిక్ న్యూరోపతి లోవర్ లిమ్స్ కి వస్తుంది. సో చేతులకు రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఫస్ట్ మాకు ఒక వీనస్ డోప్లర్ స్టడీ, కలర్ డోప్లర్ స్టడీ కావాల్సి ఉంటుంది మేడం. అది మీరు దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్స్ సెంటర్ కి వెళ్ళి డోప్లర్ స్టడీ ఫర్ లోవర్ లిమ్స్ అని అడిగితే రియల్ టైమ్ బ్లడ్ స్పీడ్ దగ్గర నుంచి డైరెక్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో వాళ్ళు చెప్పేస్తారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు కాళ్ళ నుంచి మోకాల దాకా, మోకాల నుంచి కిందకి రక్త సప్లై తగ్గిందా అనేది క్లియర్ గా అందులో తెలుస్తుంది. ఈ నరాల సమూహం అంతా నడుం దగ్గర ఉంటుంది అనమాట. అంటే వెన్నుపూస దగ్గర L3, L4, L5, S1 దగ్గర వీళ్ళకి నరాల సమూహం ఉంటుంది. సో అక్కడికి ఒక నీడిల్ తీసుకెళ్తారు. అండ్ ఇవన్నీ కూడా 45 నిమిషాల ప్రొసీజర్ మేడం. ఓకే, సినిమా చూసిన దానికంటే తక్కువ టైంలో పేషెంట్ నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో ఎవరైతే ఈ డయాబెటిక్ న్యూరోపతితో బాధపడారు, అంటే అరికాళ్ళలో మంటలు ఎవరైతే కొన్ని రోజులుగా సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ప్రాణాలు ట్రీట్మెంట్ ఉంది, సొల్యూషన్ ఎక్కడ ఉండని ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా ఒక ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్. సింపుల్ థింగ్ ఏంటంటే ఒక డాప్లర్ స్టడీ వాళ్ళ ఊర్లలో చేయించుకోవడము. మాకు ఇంత దూరం పేషెంట్ రావక్కర్లేదు, రిపోర్ట్స్ ఇస్తే చాలా అండి. రిపోర్ట్స్ జస్ట్ మాకు ఫోన్ చేసి వాట్సాప్ పెట్టేస్తే రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. డేట్ ఇస్తారు, అసలు ఎందుకు వస్తారు, ఎంతసేపు వెళ్ళిపోతారు, ఎంత కాస్ట్ అవుతుందో సహా అన్ని చెప్తారు. ఇక్కడ సర్ప్రైజెస్ అనేవి ఏమి ఉండవు మేడం. సో అట్లా ఎవరి టైంకి వాళ్ళు వచ్చి చేయించుకుంటారు. ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే
ఒక చిన్న సూదిని తీసుకెళ్తారు. మీరేం కంగారు పడక్కర్లేదు, ఇది నాన్ సర్జికల్ ఇంటర్వెన్షన్, మీరు వెతికిన కత్తి కనపడదు. డాక్టర్ వెరీ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో చేస్తారు, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాటలు పెట్టి చూపిస్తూ అన్ని చేస్తారు. ఇక్కడ అన్ని ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ నీడిల్ కొంచెం లోపలికి వెళ్తే ఎక్స్రే మెషిన్ ఎక్స్రే కొడుతుంది, ఇంకొంచెం లోపలికి వెళ్తే ఎక్స్రే మెషిన్ ఇంకొక ఎక్స్రే కొడుతుంది. అట్లాగా L3, L4, L5, S1 ఎక్కడైతే నరాల సమూహం ఉందో ఆ రిపోర్ట్ ప్రకారం ఐడెంటిఫై చేసి. పెయిన్ తెలుస్తుందా? అంత నొప్పి ఉండదు మేడం, ఎందుకంటే మీకు చీమ కుట్టినా ఎంతో కొంత నొప్పి ఉంటుంది. అలాంటిది మత్తిచ్చి అంటే లోకల్ అనెస్థెటిక్ ఇస్తారు. ఆ నీడిల్ కూర్చున్న పెయిన్ కూడా ఏం తెలియదు వాళ్ళకి. పూర్తి స్పృహలో ఉంటారు, మెలుకొని ఉంటారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చేస్తారు. సో ఎక్కడైతే ఈ నరాల సమూహం ఉందో అక్కడ దాకా ఒక నీడిల్ తీసుకెళ్తారు. నీడిల్ అక్కడికి వెళ్తుందో లేదో చూసుకోవడానికి ఇమేజింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సిఎం మెషిన్ ఎక్స్రే కొడుతుంది, ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకొక ఎక్స్రే కొడుతుంది. అట్లాగా ప్రిసైజ్ గా అక్కడికి వెళ్ళి ఆ హైపర్ సెన్సిటివిటీని తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ 3 ml 5 ml పంపిస్తారు మేడం డాక్టర్. ఓకే, సో అట్లాగా హైపర్ సెన్సిటివిటీ తగ్గితే ఆ రక్తనాళాల్లో డైలేట్ అవుతాయి, అంటే కొత్త పాత్వేస్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అండ్ అలా రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేస్తామన్నమాట. అప్పుడు వీళ్ళకి ఈ కాళ్ళ మంటలు, ప్రశాంతంగా పడుకోవడం లాంటివి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు తగ్గుతుంది అంటే ఎన్ని రోజుల్లో ఇలా తగ్గటం అనేది చూస్తారు ట్రీట్మెంట్ జరిగాక? వాళ్ళకి వెంటనే ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఆన్ టేబుల్ అంటే చేసినమ్మటే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అప్పటికప్పుడు కనపడుతుంది. వెంటనే తెలుస్తుంది. అంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు బానే ఉందండి, ఒక వారం 10 రోజులు తర్వాత మళ్ళీ మాకు రిపీట్ అయిందని కొంతమంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఇక్కడ ఫేస్ చేస్తారు? అసలు వీళ్ళకి వచ్చేది నిన్న డయాబెటీస్ వస్తే ఇవాళ వచ్చేసేదండి ఇది. అన్కంట్రోల్ డయాబెటీస్ ఇయర్స్ కొద్దీ ఉండి చాలా హై లెవెల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఇది వస్తుంది. ఇక్కడ అందుకే మేము హోలిస్టిక్ అప్రోచ్ ఇస్తాం మేడం. అంటే ఇక్కడ ఒక డాక్టర్, ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక ట్రైనర్, ఒక డైటీషియన్ కలిసి పనిచేస్తారు. అందరూ కలిసి పనిచేస్తారు. ఎందుకంటే వీళ్ళు డయాబెటీస్ తగ్గాలంటే ఎలా పడితే అలా తింటారు మేడం, అక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇక్కడ ఫుడ్ ఎక్కువైనా తక్కువైనా, పండగలు వచ్చినా, ఊరు వెళ్తున్నా, కొంతమంది డ్రింక్స్ అడుగుతారు. ప్రతి సిచ్యువేషన్లో ఇక్కడ మనిషి కూర్చొని డైట్ ప్లాన్ మార్చుకుంటూ వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ అన్ని ఇచ్చుకుంటూ వాళ్ళు కన్వీనియంట్ సూటబుల్ చేసుకుంటూ ఒకళ్ళు పనిచేస్తారు. అండ్ వాళ్ళు కూర్చొని వాకింగ్లని ఇన్ఫీరియర్ ప్రాక్టీసెస్లోకి వెళ్తారు. ఆల్రెడీ కాళ్ళల్లో వాళ్ళకి స్పర్శ లేదంటే అడుగులు ఎటో పడుతూ ఉంటాయి, సరిగా నడవలేరు, గుచ్చుకున్నా ఏమైనా తెలియదు, ఆ ట్రెడ్మిల్లు లేకపోతే వాకింగ్లకు వెళ్తూ ఉంటారు. సేఫ్ ఎన్వైరన్మెంట్ లో కూర్చొని ఎలా ఎక్సర్సైజ్ చేయాలో చెప్పడానికి ఒక ట్రైనర్ ఉంటారు. అండ్ డాక్టర్ పెయిన్ ఫిక్స్ చేస్తారు. సో అట్లా ఒకళ్ళు ఫెయిల్ అయితే ఇంకొకరు ఫెయిల్ అయిపోతారు మేడం. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఏదో తినేసి డయాబెటీస్ ఎక్కువైంది అనుకోండి, ప్రొసీజర్ ఫెయిల్ అంటారు. లేకపోతే తక్కువ ఎక్సర్సైజ్ చేసి హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి, 300 దాటుంటే ఎక్సర్సైజ్ చేయకూడదు. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం వచ్చే వాళ్ళకి మీరు డైట్ అంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేవి కూడా చెప్తారు అని చెప్తాము. చెప్పడం అనే మాట కంటే చేయిస్తాం మేడం. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ ఉంచుకోకూడదు, పడుకోవాలి, టైంకి న్యూట్రిషియస్ గా తినాలి, అన్ని తెలిసి వీళ్ళకి డయాబెటీస్ ఎందుకు వస్తుంది? బట్ మానిటరింగ్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ తీసుకున్నారు బానే ఉందండి, పోస్ట్ ట్రీట్మెంట్ ఎలా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి? ఇక్కడ మా మెయిన్ స్ట్రెంత్ మేడం ఈస్ వీఆర్ ఇండియాస్ ఫస్ట్ ప్లేస్ వేర్ ఓపీ లేదు. అంటే ఇంత దూరం వచ్చి డాక్టర్ గారు నాకు డయాబెటిక్ న్యూరోపతి అంటే కూర్చొని మందులు రాయడాలు, కన్సల్టేషన్స్ తీసేసుకోవడం లాంటిది లేదు. ఇక్కడ ఓపీ లేదు, కన్సల్టేషన్ మేము పిలవము. ఓకే, డే 1 కన్సల్టేషన్ లేనప్పుడు డే 300 అయినా కూడా వి బిల్డ్ రిలేషన్షిప్స్. వాళ్ళు బాగుంటే ఇంకో 10 మందికి చెప్తారు. రెప్యుటేషన్ మేము అలానే బిల్డ్ చేసుకుంటాం, రైట్? సో అలాంటిది వాళ్ళతో నడిచి ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తాం మేడం. ఇంకేమైనా చేయాలనుకోండి, రివ్యూ ఫీజులు దండి 15 days వ్యాలిడ్ అంటే హాస్పిటల్ కాదు ఇది. ఓకే, సో అట్లాగా వీళ్ళకి పెయిన్ ఫ్రీ అయ్యేంత వరకు ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తాం మేడం మేము. ఓకే, సో వాళ్ళకి అంటే ఆ హామీ ఇస్తారు డెఫినెట్ గా. యా, అండ్ గుడ్ థింగ్ ఏంటంటే వెన్నంటే ఉంటాను అని చెప్తున్నారు. ఉంటాము. ఇక్కడ మా దగ్గర డయాబెటీస్ సప్లిమెంట్ ఉంటుంది మేడం, డయాక్లీర్ అని. ఓకే, అంటే అది యూస్ చేస్తూ ఇలా అంటే కొంచెం ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుందంటారా? వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ తీసుకొస్తాం, మంటలు తగ్గిస్తాము, ఎక్సర్సైజ్ దగ్గర నుంచి మీకు వరల్డ్ క్లాస్ కోచింగ్ ఉంటుంది. అండ్ దాంతో పాటు న్యూట్రిషన్ ఎలా ఫాలో అవ్వాలో కూడా సస్టైనబుల్ ప్రాక్టీస్ లో డైటిషియన్ చేస్తారు మేడం. సో ఒక రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ రిపోర్ట్స్ చూసి వాళ్ళని రమ్మంటారు, ముందే డైరెక్ట్ గా క్లినిక్ వచ్చేయటం అలా చేయొద్దా? లేదు మేడం, ఎందుకంటే చాలా మంది అంటే ఏదో హోప్ తో వచ్చేస్తారండి. మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు వచ్చేస్తారు మేడం. ప్రాబ్లం ఏంటంటే వి బిలీవ్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా పరిష్కారం కోసం వెళ్తాం కానీ ఇన్ఫర్మేషన్ కోసం కాదు. ఎక్స్రేలు, డాప్లర్ స్టడీలు, ఎంఆర్ఐలు, డాక్టర్ కన్సల్టేషన్లు, యూట్యూబ్ వీడియోలు, అన్ని ఇన్ఫర్మేషన్. వీళ్ళకి తగ్గితే ఇంత దాకా ఫోన్ చేయరు కదా. మాకు రోజుకి 1400 మంది ఫోన్ చేస్తారు మేడం ఈ క్లినిక్ కి. వీళ్ళందరూ ఆ ఊర్లో తగ్గింది అనుకోండి, మా దాకా చేయరు కదా. సంవత్సరాల తరబడి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, కన్సల్టేషన్స్ కడుతూ ఉంటారు, అవే మందులు వేసుకుని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. రాజ్, మీరు మెడిసిన్స్ ఇస్తారా ఏవైనా? దీంతో పాటు ఫస్ట్ 15 days కి ఉంటాయి మేడం. అది నాట్ టువర్డ్స్
టువర్డ్స్ ఇది. ఎందుకంటే నీడిల్ గుచ్చినా ఎంతో కొంత పెయిన్ ఉంటుంది కదా! ఎగ్జాక్ట్‌లీ. సో, అసలుకే మంటల్లో వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం పెయిన్ కనపడదు కూడదు కాబట్టి 15 రోజులు అలా ఇస్తాం. క్రానిక్ మెడికేషన్ మీద పెట్టాం మేడం. అంటే నెలల తరబడి మందులు వాడిచ్చి వి డోంట్ డూ దట్. ద హోల్ పర్పస్ ఈస్ వాళ్ళకి డయాబెటిస్ తగ్గించి, మందుల నుంచి విముక్తం చేసి, మంటల నుంచి విముక్తం చేసి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడమే ఈస్ ద మెయిన్ సొల్యూషన్, నాట్ ట్రీట్మెంట్. సో ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఒక రిజల్ట్ అయితే వస్తుంది. అంటే ఇన్ని రోజులుగా అనుభవిస్తున్న ఆ నొప్పికైతే రిలీఫ్ ఉంటదని చెప్తున్నారు. ఉంటుంది మ్యామ్. అంతేనా? ఎందుకంటే డాక్టర్స్, లాయర్స్ చేసేది ప్రాక్టీస్ అంటారు. ఎందుకంటే ఏ లాయర్ మనీ తీసుకొని ఓడిపోవడం కోసం కేసు వాదించడు. ఏ డాక్టర్ అయినా కూడా వాళ్ళకి వాల్యూ తీసుకోవడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తగ్గితే 10 మందికి చెప్తారు కదా! తగ్గకపోయినా 10 మందికి చెప్తారు. సో వాళ్ళ సక్సెస్ వాళ్ళకంటే మాకు ఇంపార్టెంట్. సో కాబట్టి వి డూ అవర్ బెస్ట్ మేడం. రైట్. వాళ్ళకి సో గ్యారంటీడ్‌గా తగ్గించడానికే ప్రయత్నిస్తామన్నమాట. ప్రయత్నిస్తున్నారు. చాలా మంది ఆ రిలీఫ్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు వందల మందిలో ఉంటారు మేడం. కదా! కానీ కరెక్ట్ అది. ఎంతమందికి అని తెలుస్తుంది. ఇలాంటివి ఉంటాయని కూడా తెలీదు. ఇప్పటికి కూడా మనం మాట్లాడుతుంటే నిద్ర లేకుండా మంటల్లో ఉండి కాళ్ళల్లో నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని సఫర్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు. చాలా మంది. ఇలాంటివి ఉంటాయని అవేర్‌నెస్ క్రియేట్ అయితేనే ఒక ఇంట్లో ఒక మదర్, ఫాదర్ హ్యాపీగా పడుకుంటారు మేడం. ఇక్కడ Yes, సొల్యూషన్స్ correct. ఉంటాయి. Yes. ప్రాణాలో ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంది. ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్. సో విన్నారు కదా, ఒకటే మాట చెప్తున్నారు, ప్రాణాలో సొల్యూషన్ ఉంది. ఎవరైతే డయాబెటిక్ న్యూరోపతి అరికాళ్ళ మంటలతో కొన్ని సంవత్సరాలుగా మీరు బాధపడుతున్నారా, అయితే మీకు సొల్యూషన్ ప్రాణాలో ఉంది. జస్ట్ ఒక గంట అనుకోండి హార్డ్గా ఒక ట్రీట్మెంట్ అనేది. మీరు మార్నింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ మీ వర్క్కి మీరు వెళ్ళిపోవచ్చు. మీరేం డైరెక్ట్గా క్లినిక్ వచ్చేయద్దు. ఫస్ట్ వారితో మాట్లాడండి. మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను. కాల్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ పంపించండి. మీ పరిస్థితి ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం అనేది మీకు ఫస్ట్ సజెస్ట్ చేస్తారు. అది తెలుసుకున్న తర్వాత 1 డేలో జస్ట్ ఇదంతా ప్రాసెస్ అయిపోతుంది. తర్వాత ఆ కొద్ది జాగ్రత్తలు ఏవైతే చెప్తారో అవి పాటించండి. ఎన్నో సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్న ఆ బాధకి ఒక రిలీఫ్ చెప్పవచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.